దక్షిణామూర్తి గారు. నమస్తే. నేను రఘునందన్ అండి, తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. నేను ఒక 5,000 మంది కళాకారులను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పటివరకు ఒక 350 మందిని ఇంటర్వ్యూ చేశాను. మన తెలంగాణ కళారత్నాల్లో మీరు కూడా ఒక భాగం కాబట్టి మీకు శుభాకాంక్షలు అండి. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి ఒక క్లుప్తంగా మా ప్రేక్షకులకు. నేను ఆదిలాబాద్ జిల్లా చింతగూడెం అనే ఊళ్ళో 3వ తరగతిలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ముఖానికి మేకప్ వేసుకొని డ్రామాలో ఉంటాం. 6వ తరగతిలో ఉన్నప్పుడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో అభిమన్యు ఏకపాత్రాభినయం ద్వారా చాలా అనేక ప్రతిష్టాత్మక వేదికలపై పరిషత్తులో కూడా అవార్డు తీసుకోవటం, తర్వాత 9 ఏళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో టీచర్గా పనిచేయటం, నాటకాలు రాయటం వేయటం, దర్శకుడుగా, నటుడుగా, రచయితగా కొన్ని అవార్డు. 1987లో ఆకాశవాణి కడప, ఆ తర్వాత 90 నుంచి 2000 దాకా వరంగల్, 2000 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్లో సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఆకాశవాణి హైదరాబాద్లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సరస్వతీదేవి దయ వల్ల ఈ రవీంద్ర భారతి ఇంకా మీలాంటి కళాహృదయులు, రసజ్ఞులు, పెద్దలందరి ఆశీస్సుల వల్ల, అభినందనల వల్ల అనేక కార్యక్రమాలు, సహస్రాధ్యనేక కార్యక్రమాలు వేదికలపై చేయటం, మరి తిరుమల తిరుపతి దేవస్థానం, భద్రాచలం, శ్రీశైలం, శబరిమల, వారణాసి లాంటి క్షేత్రాల్లో కూడా అనేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన మీరు యాంకర్ అనుకుంటాను. అదే మీకు చాలా అవార్డులు కూడా వచ్చినట్టు. ఏమేమి అవార్డులు వచ్చాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు 1,16,16 అవార్డు ఇచ్చింది. స్టేట్ అవార్డు ఇచ్చింది. ఇక శుభాకాంక్షలు అండి మీకు. ధన్యవాదాలు. అనేక అవార్డులు అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కళాకారులకి సంతృప్తి. అయితే నాకుండే ఆనందం ఏంటంటే అది 100 మంది ఉండే వేదికైనా, 50,000 మంది ఉండే వేదికైనా, 1,00,000 మంది ఎవర్ గ్రీన్ స్టార్ అలా అని కాదు, అంతే భక్తితో, అంతే శ్రద్ధ, అంతే నిబద్ధతతో. ఈ వాక్చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరు కూడా నిలవలేరు. మీకు శుభాకాంక్షలు. మాకు టైం కేటాయించినందుకు, మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్. చాలా చాలా ధన్యవాదాలు. మీకు తెలంగాణ కళారత్నాలందరికీ నమస్సులు. కళారత్నాల ధారావాహికను చేపట్టిన ఈ రత్నానికి నమస్తే. రఘునందన్ అదే మా అన్న దక్షిణామూర్తి గారు. రఘునందన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.